హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు గృహ కిచెన్. ఈరోజు మీ అందరి కోసం నేను ఒక సూపర్ స్వీట్ రెసిపీ తయారు చేశానండి. సో ఇదైతే నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది, అంత కమ్మనైన రెసిపీ చెట్టినాడు ఉక్కరై. సో ఈ ప్రాసెస్ మొత్తం కూడా నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా చేశానో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశానండి. ముందుగా నేను ఒక కప్పు పెసరపప్పును తీసుకొని ముందుగా నేను దీన్ని కడిగి బాగా పక్కన పెట్టుకోవాలి. సో దీంట్లో మనము వాటర్ అనేది వేసుకోవాలి కొంచెం ఉడకపెట్టుకోవడానికి. దీంట్లో 2 కప్పుల వాటర్ అయితే సరిపోతుందండి. ఇలా మనము పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నేను బెల్లం క్వాంటిటీ చెప్తాను. 3 కప్పుల బెల్లం తీసుకున్నానండి. సో ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నారో అదే కప్పుతో బెల్లం, అలాగే ఒక హాఫ్ కప్ ఆఫ్ వాటర్ని కూడా తీసుకొని సో ఇలా మీరు చిన్న ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా మనకి బెల్లం అంతా కరిగిపోవాలి. సో మనకి ఇలా ఉండలు ఉంది కదా, ఈ ఉండలు మొత్తం కూడా కరిగేదాకా మీరు మీడియం ఫ్లేమ్లో టు లో ఫ్లేమ్ మార్చుకుంటూ ఇలా మీరు మొత్తం కూడా కరగబెట్టుకోవాలండి. సో ఫైనల్లీ మనకి బెల్లం అనేది కరిగిపోయింది కదా, ఇలా మనకి మొత్తం కూడా కరిగిపోతే ఇట్లా మనకి దగ్గర వచ్చేస్తే సరిపోతుంది. బెల్లం మొత్తం కూడా కరిగిపోవాలి, పర్టికులర్ పాకం అయితే ఏం లేదు. చూడండి, ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెసరపప్పుని మనము గ్యాస్ పైన పెట్టుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకుంటే మెత్తగా ఉడికిపోతుంది. చూడండి, ఇలా మనకి మొత్తం కూడా ఉడికేదాకా మనం చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను పక్కన పెట్టుకుంటున్నాను. మెత్తగా ఉడికిపోయింది కదా, సో ఈ మిశ్రమాన్ని మనం పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ కడాయి తీసుకొని దాంట్లో ఒక హాఫ్ కప్పు నెయ్యిని వేసుకోవాలండి. సో నెయ్యిని మాత్రమే వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీంట్లో ఒక కప్పు బొంబాయి రవ్వని వేసుకోవాలి. సో ఈ బొంబాయి రవ్వని వేసుకున్న తర్వాత ఈ నెయ్యిలో మనం దీన్ని కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై అనేది చేసుకోవాలి. సో ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి, ఉక్కరై అనేది. సో ఇది చెట్టినాడు ఫేమస్ ప్లేస్ రెసిపీ ఇది. సో అక్కడి వాళ్ళు తప్పకుండా చేసుకుంటారు. ఇదైతే నాకు బాగా నచ్చింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెసరపప్పు మొత్తం కూడా వేసుకోవాలి, ఉడకపెట్టింది. సో దీన్ని కూడా వేసాక ఒకసారి మీరు మళ్ళీ కలుపుకోవాలి. ఇలా మీరు 1 నిమిషం పాటు కలుపుకోవాలండి. అప్పుడే మనకి పప్పు అండ్ రవ్వ అంతా కూడా కలిసిపోతుంది. మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం మిశ్రమాన్ని కొద్దిగా వేసుకోవాలి. సో గుర్తుపెట్టుకోండి, ఒకటేసారి వేసుకోకండి, కొద్దిగా. దీన్ని నేను 3 to 4 టైమ్స్ వేశాను. ఇలా మనకి బెల్లం మిశ్రమాన్ని కొద్దిగా వేసుకుంటూ ఈ ఉండలు అనేది ఉంది కదా, మొత్తం రవ్వ అలాగే బెల్లం మిశ్రమం మొత్తం కూడా కలిసేదాకా మీరు మెల్లమెల్లగా కలుపుకోవాలి. సో గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకుంటూ కలుపుకుంటే మనకి అడుగు అనేది పట్టకుండా ఉంటుంది. లో టు మీడియం అనేది మార్చుకుంటూ మీరు ఈ బెల్లం మిశ్రమాన్ని కొద్దిగా వేసుకుంటూ నేనైతే ఇలా కలుపుకున్నాను. అప్పుడు మనకి ఉక్కరై అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. సో చాలా ఈజీ ప్రాసెస్ అండి. సో మీరు ఇది చేస్తే ఇంత ఈజీనా అనుకుంటారు, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీకు తప్పకుండా అందరికీ నచ్చుతుంది. సో ఇలా మీరు మొత్తం కూడా సిరప్ని కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, ఉండలు అనేది పట్టకుండా. ఈ బెల్లం సిరప్ని నేను వడగట్టుకుంటున్నాను, ఎందుకంటే దీంట్లో ఉండే డర్ట్ కానీ ఏమైనా ఉంటాయి కదా, సో అవన్నీ కూడా పోతాయి, మట్టి కానీ ఏమైనా. సో ఇలా కట్టుకోవడం వల్ల మనకి మిశ్రమం అనేది చాలా క్లియర్గా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. అడుగు అనేది పట్టకూడదు, అడుగు అనేది పట్టకుండా ఇలా మీరు కలుపుకుంటూ ఉండాలి కంటిన్యూస్గా. సో ఈ రెసిపీని మనం నెయ్యితో మాత్రమే చేస్తాం కాబట్టి స్మెల్తో పాటు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్లీ మనకి మిశ్రమం అనేది ఇలా క్లియర్గా చూడండి, ఎక్కడా కూడా మనకి ముద్దలుగా లేదు, ఎంత క్లియర్గా అండ్ చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా. సో ఇలా మనకి దగ్గరగా అయిపోతుందండి మిశ్రమము. అడుగు అనేది పట్టకుండా మీరు కలుపుకుంటూ ఉండాలి, అప్పుడే మనకి రెసిపీ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. ఇలా మిశ్రమం అనేది దగ్గరగా వచ్చేస్తుంది. ఇంతకుముందు మనకి పల్చగా ఉండేది కదా, ఇలా మనం కలుపుకుంటూ ఉంటే మనకి ఫైనల్లీ మిశ్రమం అనేది ఇలా గట్టి పడిపోతుందండి. సో అడుగు అనేది పట్టకుండా మీరు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లో ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి ఫ్రాగ్రెన్స్కి. సో ఇలాచీ పౌడర్ని కూడా వేసుకున్నాక ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి. ఇప్పుడు మనకి మిశ్రమం అనేది దగ్గరగా అయిపోతుంది కదా, దీంట్లో ఒక హాఫ్ కప్పు నెయ్యిని వేస్తున్నాను. సో మీరు నెయ్యిని మాత్రమే వేసుకోవాలి.
సో నెయ్యి కనుక అవైలబుల్ లేకపోతే మీరు కొద్దిగా నెయ్యి అలాగే కొద్దిగా నూనెను కూడా వాడచ్చు. నెయ్యితో వాడితే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇలా నెయ్యిని వేసాక ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. అలా నేను 2 to 3 టైమ్స్ వేసానండి నెయ్యిని. సో అలా వేసుకున్న తర్వాత ఫైనల్లీ మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకుంటున్నాను. సో మీరు డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు ఆర్ పిస్తా ఏమైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. సో చూడండి ఇలా మనము కలిపేసుకుంటాం మొత్తం కూడా. మీరు ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి మొత్తం కూడా. చూడండి నేను ఫ్లేమ్ అనేది ఆఫ్ చేశాను. మిశ్రమం అయితే మనకి రెడీ అయిపోయింది, చెట్టినాడు ఉక్కరై. ఇలా నేను గరిటెతో తీస్తున్నాను. గరిటె కూడా ఎంత బాగా వచ్చేస్తుంది కదా ఈజీగా. సో మనకి అంత ఈజీ ప్రాసెస్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ అండ్ ఫేమస్ రెసిపీ ఇన్ గృహ కిచెన్. నేను గరిటెలో తీస్తున్నాను చూడండి. సో గరిటెకి లైట్గా నెయ్యి అనేది అంటించాను. సో నెయ్యి అంటించకపోయినా కూడా మనకి ప్లేట్లోకి తీసుకుంటున్నాను. గరిటెతో కూడా వేస్తున్నా, గరిటెకి అంటుకోకుండా. అంత కమ్మనైన రెసిపీ ఇది. చెట్టినాడు స్పెషల్ చెట్టినాడు ఉక్కరై. ఇలా నేను తీసుకున్న రెసిపీ అంతా కూడా 1 కప్పు పెసరపప్పు అంతే. చూడండి ఎంత క్వాంటిటీ వచ్చింది కదా మనకి చెట్టినాడు ఉక్కరై. సో చాలా బాగుంటుంది. సో స్పూన్తో కూడా నేను తీస్తున్నానండి. స్పూన్ కూడా అంటుకోకుండా నోట్లో వేస్తే కరిగిపోయేలాగా అంత స్వీట్ అండ్ టేస్టీ రెసిపీ. సో చెట్టినాడు ఉక్కరై. సో ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మా ఛానల్ గృహ కిచెన్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.